తృప్తిపరచడంతో పాటుగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనుకోవడంలో తప్పేం లేదు. దాడి చేయడం అయితే ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు విమర్శకి ప్రతి విమర్శ ఉండాలా? బూతులు తిట్టారు, నువ్వు బూతులు తిట్టుకో, అసలు అది కూడా తప్పు. బూతులు తిట్టడం తప్పని మాట్లాడాల్సింది, బూతులు తిట్టడం కూడా తప్పే. అట్లా కాకుండా దాడులకు పాల్పడడం అనేటటువంటి ఖచ్చితంగా అది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కాదు, ప్రజల్నే భయపెట్టేటటువంటి సంఘటన. అంటే నన్ను విమర్శిస్తే నేనేమైనా చేస్తానంటే ఎవరికి ఇక్కడ విచ్చలవిడితనమే వస్తుందిగా. అవును. వైసీపీకి ప్లస్ మైనస్ అంటే ఇందులో వరుసగా నేతలను అరెస్ట్ చేయడం సింపతి అన్న తెచ్చి పెడుతుంది రేపొద్దున్న, ఆ రకంగానే మైలేజ్ వస్తుందా, లేదంటే వైసీపీ అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు పరిహారం అని అనుకుంటారు ప్రజలు? తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో అప్పుడు చేసిన పాపానికి పరిహారం అనుకుంటారు, ప్రజలు దీన్ని లైట్ తీసుకుంటారు, వాళ్ళకేం సంబంధం లేదు ఇందులో. ఎందుకంటే ఇది 2 పార్టీల గొడవ కాబట్టి. అదే సందర్భంలో తప్పే ఉందిలే అనుకుంటారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళు దాడి చేశారు, అప్పుడు వదిలేశారు, వీళ్ళు ఇప్పుడు చేశారని అనుకుంటారు తటస్థులు. అది తప్పని ఏ తటస్థుడు అనుకోడు. పార్టీ కార్యకర్త అయితే బలంగా సంతోషపడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేటప్పటికి రేపు పొద్దున మళ్ళీ మన టైం వచ్చినప్పుడు ఇప్పుడు మన వాళ్ళందరినీ పెట్టినప్పుడు రేపు మనం ఊరుకుంటామా, మనం రుచి పెడదాం అనుకుంటారు. ఇది సహజంగా జరిగే అంశాలు. అంటే వైసీపీకి పాజిటివ్ వచ్చి మైలేజ్ ఏమి ఉండదు దీనివల్ల? ఇందులో పాజిటివ్ అయితే ఉండదు, నెగిటివ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారన్నది ఒకటే పాయింట్. ఈ టైంలో ఒకటి ఏంటంటే డైవర్షనల్ టాక్టిక్సే కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు అందరూ ఎక్కడ, ఇప్పుడు గుంటూరు జిల్లా పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు అందరూ ఏ